చాలామంది మహిళలు తమ బహిష్టు సరిగ్గా అవుతుందా లేదా అని దిగులు పడుతుంటారు. చాలా వరకు మేము పరీక్షించే కేసుల్లో అవి ఆరోగ్యకరమైన రీతిలోనే ఉంటూ ఉంటాయి. ఒకసారి మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక సాధారణ ఋతుచక్రంలో బహిష్టు స్రావాలు అవి కనిపించే విధానంలో ఎలాంటి తేడాలుంటాయో తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక మహిళకు క్రమమైన ఋతుచక్రం అనేది 28 లేదా 30 రోజులకొకసారి కొనసాగుతుందనుకుందాం. ఒక సాధారణ స్థితిలో ఎలాంటి తేడాలుంటాయి? ఆమె బహిష్టు స్రావాలు ఆగిపోయిన తరువాత కొన్ని రోజుల పాటు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అంటే బహిష్టు మొదలైన 10 నుండి 15 రోజుల మధ్యలో ఋతుచక్రంలో బహిష్టు స్రావం మరింత ఎక్కువ పలుచగా, పారదర్శకంగా, జిగటగా ఉంటుంది. ఆ తరువాత అది కొంచెం చిక్కబడి తెల్లని రంగులో ఉంటుంది. బహిష్టు రావడానికి 1 లేదా 2 రోజుల ముందు అది కొంచెం ఎక్కువగా నీరులా ఉంటుంది. ఇది సాధారణమైన పరిస్థితే. అసాధారణ స్థితి ఎలా ఉంటుంది? బహిష్టు స్రావాలిప్పుడు చెప్పినట్టు సాధారణ స్థితిలో లేనట్టయితే మీరు మీ లేడీ డాక్టర్ని సంప్రదించి సాధారణ స్థితి గురించి కనుక్కోవాలి. ఒకవేళ స్రావాల రంగు గనుక అది పసుపు లేదా ఆకుపచ్చ లేదా విడుదలయ్యే ఆ స్రావం దుర్వాసన కలిగి ఉండడం, యోనిలో దురద ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.